తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో బోల్తా పడి 10 మందికి పైగా మరణించారు. ఈ దుర్ఘటనలో మరికొంతమందికి గాయాలయ్యాయి. ఇడుక్కి జిల్లా ఆదిమాలి మంకులంలో విషాదం చోటు చేసుకుంది. తమిళనాడు నుంచి మున్నార్ వెళ్తున్న టెంపో ట్రావెలర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి పైగా చనిపోయారు. తిరునల్వేలిలోని కొంతమంది తమ కుటుంబాలతో కలిసి టూర్ ఏర్పాటు చేసుకున్నారు. అంతా కలిసి ట్రావెలర్ వ్యాన్లో మున్నార్కు బయలుదేరారు. అదే సమయంలో మంకులం అనే ప్రాంతం వద్ద వీరి వ్యాన్ రోడ్డు పక్కన ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్లో ఉన్న చిన్నారి ఒక్కసారిగా ఎగిరి పక్కనే ఉన్న గోతిలో పడిపోయి ప్రాణాలు కోల్పోయింది. అక్కడికక్కడే 2 చనిపోయారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా మరో 7 మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దామోదర్, చెప్పండి, తమిళనాడులో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో బోల్తా పడి 10 మందికి పైగా మరణించినట్లు తెలుస్తుంది. అలాగే ఈ దుర్ఘటనలో మరికొంతమందికి కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం తిరునెల్వేలి జిల్లా సంబంధించిన ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక 16 మంది నిన్న సాయంత్రం ఇడుక్కు మున్నార్ వెళ్ళడానికి బయలుదేరారు. మధ్యలో ఉన్న ఇడుక్కు జిల్లాలోనే ఆదిమూల మంకులం వద్ద ఉన్న ఏదైతే ఏనుగుల చెరువు వద్ద వాటిని చూడడానికి వెళ్లారు. ఈ సమయంలో తిరిగి ఏనుగుల చెరువును చూసి తిరిగి వస్తున్న సమయంలో 50 అడుగుల లోతైన లోయలోకి వీరి టెంపో ట్రావెలర్ పిట్టగోటను ఢీకొని లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఒక చిన్నారితో సహా 3 ఘటనా స్థలంలో మరణించారు. మిగతా 13 మంది టెంపో ట్రావెల్ లో 16 మంది పయనిస్తున్నారు. మిగతా 13 మందిని సమీపంలోనే ఆదిమూల ఆసుపత్రికి తరలించారు. అయితే సుమారు వారిని 50 అడుగుల లోతు నుంచి బయటికి తీసుకురావడానికి సుమారు గంట పాటు అటు అధికారులు, పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఆపరేషన్ చేసి వారిని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వారిని బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలోనే చాలా మంది వారి పరిస్థితి విషమంగా తయారైంది. తర్వాత వారిని ఆసుపత్రికి తరలించిన వెంటనే 7 అక్కడికక్కడే మరణించారు. మొత్తం 10 మంది ఈ ఘటనలో మరణించగా మరో 3 పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో వారిని మరింత ఉన్నత స్థాయి చికిత్స కోసం చెన్నైకి తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి స్థానికంగా ఉన్న అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని ఆయన అక్కడున్న వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. మరోవైపు మరణించిన వారు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అన్న విషయాన్ని పోలీసులు బతికున్న వారి ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వారంతా టూర్ వెళ్తూ మున్నార్ వెళ్తూ మార్గ మధ్యంలో అటవీ ప్రాంతంలో ఉన్న ఏనుగుల పార్కును పరిశీలించడానికి వెళ్లి తిరిగి వస్తూ ఈ ఘటనలో లోయలో పడి మరణించారని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి విచారణకు అధికారులు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. టెంపో ట్రావెలర్ బ్రేక్ ఫెయిల్ అయి పిట్టగోడ అందుకుంటా లేకపోతే అతి వేగంతో రావడం వల్ల ఈ ఘటన జరిగిందని అన్న కోణంలో చేస్తున్నారు. మొత్తం మీద డ్రైవర్ అయితే ఈ ఘటనలో బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ.